హలో బెల్ది చక్రధర్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్ ఇప్పుడు మన ఇండియన్ మెట్రో సిటీస్‌లో మనం కంపేర్ చేసుకున్నట్లే హైదరాబాద్ ఎస్ఐఎఫ్‌లో గాని, పీఎంఎస్‌లో గాని, ఎఫ్ఎన్ఓ గాని ఏ ప్లేస్‌లో ఉన్నాయి సార్? ఇది రీసెంట్‌గా ఒక సర్వే తీసి చేయడం జరిగిందండి. మనకి పాలిసీ బజార్ అని ఇన్స్యూరెన్స్‌కి ఎలా ఉందో, అలాగే పీఎంఎస్ బజార్ అని పీఎంఎస్ కూడా ఒక బజార్ ఉంది. ఓకే. వాళ్ళు ఒక సర్వే చేశారు, రిసర్చ్ చేశారు. అలాగే డిజర్వ్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు కూడా రిసర్చ్ చేశారు ఈ మధ్య అసలు ఏంటి మన పొజిషన్స్ ఏంటని. సో, అలా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టాప్ 10 సిటీస్ తీసుకుంటే ఆబ్వియస్‌గా మీ అందరికి తెలుసు బాంబే నంబర్ 1 పొజిషన్‌లోనే ఉంది. సో, బాంబే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఒక పీఎంఎస్‌లో అలాగే నెక్స్ట్ వచ్చి కలకత్తా కానియండి, ఢిల్లీ కానియండి ఇలా అన్నీ ఉన్నాయి. సో, మన హైదరాబాద్ ఎస్పెషల్లీ వచ్చి పీఎంఎస్‌లో అయితే 7థ్ పొజిషన్‌లో రన్ అవుతుందండి. 7థ్ పొజిషన్‌లో విత్ వాల్యూమ్ ఆఫ్ 10,000 క్రోర్స్. సో, 10,000 క్రోర్స్ ఒక సిటీ నుంచి మనకి పీఎంఎస్ వచ్చింది అంటే వాల్యూమ్ ఉందంటే ఎంతమంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో ఊహించుకోవచ్చు. చాలామంది పీఎంఎస్ అంటే భయమండి, రిస్క్ ఎక్కువ, అందులో టాక్స్‌లు ఎక్కువ పడతాయి. క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఎక్కువ ఎక్కువ పడుతుంది అని మనం అనుకుంటాం. కానీ 10,000 క్రోర్స్ అంటే ఇంటికొక వాళ్ళు మీద పీఎంఎస్ చేశారండి. ఎస్పెషల్లీ డిజర్వ్ చేసిన రిపోర్ట్ సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే, సో 10,000 క్రోర్స్ అండ్ 7థ్ పొజిషన్ ఇన్ ఇండియా అంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. మనకు తెలియట్లేదు ఎంతమంది చేస్తున్నారు అనేది. మన ఆపోజిట్ డోర్‌లోనే ఒక మనిషి పీఎంఎస్ చేసినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. సో అంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి ఎస్ఐఎఫ్స్‌లో కూడా మీరు చూస్తే నెక్స్ట్ 2025 సెప్టెంబర్‌లో మనకి ఎస్ఐఎఫ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. జస్ట్ ఒక హార్డ్‌లీ 8 మంత్స్ అయింది ఎస్ఐఎఫ్స్ మార్కెట్‌లోకొచ్చి. మళ్ళీ యాజ్ యూజువల్‌గానే బాంబే లీడింగ్‌లో ఉంది ఎస్ఐఎఫ్‌లో కూడా. ఆల్మోస్ట్ 300 క్రోర్స్‌లో ఉన్నారు వాళ్ళు. సో, మన హైదరాబాద్ వచ్చి ఎస్పెషల్‌గా చూస్తే మనం 175 క్రోర్స్‌లో ఉన్నట్టు సర్వే చెప్పింది. సో, 175 క్రోర్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8 మంత్స్ అంటే కూడా వి ఆర్ డూయింగ్ బెటర్ అని చెప్పొచ్చు ఎస్ఐఎఫ్‌లో కూడా. ఇప్పుడు కూడా చాలా మంది భయపడుతున్నారు ఎస్ఐఎఫ్ అంటే కొత్త ప్రొడక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? చేయకూడదా? కొంచెం వెయిట్ చేద్దాము అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ చూస్తే ఇది ఆల్రెడీ 200 క్రోర్స్ కూడా దాటిపోయే అవకాశం ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా. ఎందుకంటే చాలా ఎన్ఎఫ్ఓస్ లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు టాటా వాళ్ళది ఎన్ఎస్4 రెడీ రన్ అవుతుంది. ప్లస్ ఎడల్వైస్ వాళ్ళది ఈక్విటీ వస్తుందండి మే 18న. అదైతే దాని మీద చాలా మంది హోప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చూస్తే మీకు చాలా చాలా ఫండ్ హౌసెస్‌లో కూడా మనం చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ హౌస్‌గా నిలబడింది. సో, వాళ్ళ ఎన్ఎఫ్4 కూడా రాబోతుంది. సో, ఇవన్నీ పారామీటర్స్ ఆలోచిస్తే గనక మనం ప్రెజెంట్ 7థ్ పొజిషన్‌లో ఉన్నాము. ఇంకా కొంచెం అవేర్‌నెస్ బాగా పెరిగింది అంటే మాత్రం మనం వీ కెన్ గో ఫర్ అప్ టు 5థ్ పొజిషన్ కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో, మనం చూస్తే ఇంకా ట్రేడింగ్. సో, ట్రేడింగ్‌లో చూస్తే మాత్రం మనం నంబర్ 1లో యాక్చువల్‌గా నంబర్ 4త్‌లో ఉన్నామండి. ఎఫ్ఎన్ఓ నంబర్ 4త్‌లో ఉన్నాం హైదరాబాద్ సిటీ. బట్ ఏంటంటే బాంబే యాజ్ యూజువల్‌గా నంబర్ 1 ఉంది డెరివేటివ్స్‌లో. ట్రేడింగ్ ఎలా చేయాలి ఏంటనేది అన్నిట్లో కూడా అదే నంబర్ 1 మహారాష్ట్ర. తర్వాత వచ్చి మనకి ఏపీ, తెలంగాణ వచ్చి మనకి 4థ్ పొజిషన్‌లో ఉంది మన హైదరాబాద్ ఎస్పెషల్లీ. సో, ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారు. చాలా ఎక్కువ చేసేస్తున్నారు ట్రేడింగ్. మనం 4థ్ పొజిషన్‌లో ఉన్నాము అని చెప్పుకోవచ్చు గర్వంగా ట్రేడింగ్‌లో. అట్ ద సేమ్ టైమ్ లాస్ మేకింగ్‌లో కూడా మనం నంబర్ 1లో ఉన్నామండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. ఇది కొంచెం తగ్గించుకోవాలని చెప్తుంది. ఈవెన్ సెబీ కూడా చాలా కాషియస్‌గా ఉంది. అందుకనే ఎస్ఐఎఫ్ లాంచ్ చేసింది. ఎందుకంటే అక్రాస్ ఇండియా చూసినా కూడా డెరివేటివ్స్‌లో చాలా మంది మిడిల్ క్లాస్ ఇన్‌కమ్ వాళ్ళు ఎస్పెషల్లీ మిడిల్ గ్రూప్ వాళ్ళు కానియండి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానియండి, అప్పుడప్పుడే జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు కానియండి, ఈ ట్రేడింగ్ తెలిసి తెలియక చాలా అమౌంట్ అయితే లాస్ అవుతున్నారు. హ్యాండ్ బౌన్స్ చేసుకుంటున్నారు. ప్రాపర్‌గా నాలెడ్జ్ లేక, దీని మీద ప్రాపర్ నాలెడ్జ్ లేక టిప్స్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ మంది కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, తద్వారా ఈ లాస్‌ని కంట్రోల్ చేయడం కోసమే ఎస్ఐఎఫ్ పట్టుకొచ్చింది. సో, ఎస్ఐఎఫ్‌లో డెరివేటివ్స్ మనం చేసే బదులు మన బదులు ఒక ఎక్స్పర్ట్స్ చేస్తారు. సో, చూడండి ఇప్పుడు బాంబే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది ఎఫ్&ఓలో అంటే డెరివేటివ్స్‌లో. అలాగే హైయెస్ట్ ఇన్‌కమ్ గెయిన్ చేస్తున్న వాళ్ళు కూడా బాంబేలోనే ఉన్నారు. ఆన్ డెరివేటివ్స్‌లో. మనం పోగొట్టుకున్న వాళ్ళలో నంబర్ 1 ఉన్నాం. కానీ రాబట్టుకున్న వాళ్ళలో గెయిన్ చేసిన వాళ్ళలో బాంబే నంబర్ 1లో ఉంది. అంటే మనం అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉండి వెళ్తున్నారు సార్. మన దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మామూలుగా ఇది యాడ్స్ చూసి వెళ్తున్నాం. అక్కడ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది సార్ మన దగ్గర? నిజం చెప్పాలి అంటే ఇక్కడ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవటమేనండి. నాలెడ్జ్ నాలెడ్జ్ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే అక్కడ బీ స్కూల్స్‌లో చదువుకొని వస్తారు. వాళ్ళందరూ కూడా ప్రాపర్ అక్కడ సెమిస్టర్ వైస్ చదువుతారు వాళ్ళు. మన దగ్గర సెమిస్టర్ వైస్ చదవం మనం. మనం ఏంటంటే ఒక జస్ట్ సోషల్ మీడియాలో ఒక 15 మినిట్స్ నేర్చేసుకొని నాకు వచ్చేసిందని ఫీల్ అవుతాం. సో, అందులో చాలా ఉంటుంది. వాస్ట్ ఓషన్ అది. మనం ఏదో పెట్టుకుంటాము, ఏదో షార్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. అలాంటివన్నీ పెడతాం కానియండి. అది యాక్చువల్‌గా యాక్యురేట్ కాదది. మనం చదివే క్యాండిల్స్‌ను, వాళ్ళు చదివే క్యాండిల్స్ డిఫరెన్స్‌గా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. వితిన్ ఏంటంటే షార్ట్ స్పాన్‌లో డిసిషన్ తీసుకోవాలి. మార్కెట్ స్టార్ట్ అవుతుంది 15 మినిట్స్, 20 మినిట్స్ కల్లా మనం గెస్ చేయగలగాలి మార్కెట్ మూవ్‌మెంట్ ఏంటి? అప్పా? డౌనా? లేకపోతే ఇవాళ దేనికి ఫార్మాకి బాగుందా? బ్యాంకింగ్‌కి బాగుందా? లేకపోతే ఇంకా అదర్ ఏదన్నా ఆటోకి బాగుంటుందా అని గెస్ చేయగలగాలి. సో, ఇలాంటివన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇది చూడండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో వస్తుంది తప్ప ఒక 1 మంత్ నడుచుకున్నంత వల్ల ఇది రాదిది. సో, అక్కడే మనకి చాలా లాస్ మేకింగ్ అవుతుంది. సో, ప్రాపర్ నాలెడ్జ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని చేసేవాళ్ళు కొంచెం ఎర్న్ చేయగలుగుతున్నారు అట్‌లీస్ట్. బట్ వేరాజ్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్‌కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాంతోనే ఇది ఒకటేంటంటే బెట్టింగ్ లాగా ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే అక్కడ చాలా డిఫరెన్స్ ఉందండి. మనం తీసుకునే డిసిషన్ ఎలా ఉంటుందంటే కొంచెం బెట్టింగ్‌లో చూసండి
ఇప్పుడు చూడండి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్‌లో కొంతమంది వేగ్‌గా పెడతారు. గెసెస్ పెడతారు. ఏ, బి అని. అది కరెక్ట్ అయితే లక్కే. బై లక్ వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే నాలెడ్జ్ ఉండి పెడతారు. అది ఏనా, బీనా, సీనా అనేది విత్ నాలెడ్జ్‌తో తెలుసుకునే వాళ్ళు ఒక రకం ఉంటారు. ఒక కేటగిరీ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ చేస్తారు. కొంతమంది గెస్ కొడతారు. రాయేద్దాం చూద్దాం, బి పెడదాం. నా పేరు బాలు కాబట్టి నేను బి పెడతాను అనుకుంటారు. ఎవరన్నా సి ఉందంటే పేరు వాళ్ళు సి పెట్టుకుంటారు. అది ఏమంటుందంటే 50-50 ప్రాబబిలిటీ అంటే 50-50 ఛాన్సెస్ అది. 1/2 వస్తే వస్తుంది, పోతే పోతుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి మన దాంట్లో. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండానే, ట్రైనింగ్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అందుకని హ్యూజ్ లాసెస్ మన ఎరా అదే ఉంది. ఓకే. సో దీన్ని అరికట్టడానికే మనకి సెబీ పెట్టుకొచ్చింది ఎస్ఐఎఫ్. ఇందులో డెరివేటివ్స్ మీరు చేయకండి. ఎక్స్‌పోర్ట్స్ చేస్తారు. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యూఆర్ పార్టిసిపేషన్ ఇన్ ది డెరివేటివ్స్ అని చెప్పి యూఆర్ లాస్ మేకింగ్ తక్కువ అవుతుంది. మనం గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో అదండి మొత్తం ఓవరాల్‌గా చూస్తే పీఎంఎస్‌లో నంబర్ 7థ్ పొజిషన్‌లో ఉంది. ఎస్ఐఎఫ్‌లో కూడా 7థ్ పొజిషన్‌లో ఉంది. స్టాక్స్ మార్కెట్ బై అండ్ సెల్‌లో మాత్రం మనం 4థ్ పొజిషన్‌లో ఉన్నాం అక్రాస్ ఇండియా. బట్ పోగొట్టుకున్న వాళ్ళలో మాత్రం నంబర్ 1లో ఉన్నాము అని ఓకే. చెప్తున్నారు. ఓకే. సో థాంక్ యూ సార్ మా సోషల్ ప్రొఫెషనల్స్‌కి. థాంక్స్.